ఫ్రెండ్స్ వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో వీడియోలో వచ్చేసి మనకు టాప్ 10 మూవీస్ ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతుందో తెలుసుకుందాం. లైక్ మనకు డీసీ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్, విశ్వనాథన్ అండ్ సన్స్ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్, హుషారు పిట్టలు మూవీ ఓటీటీ రిలీజ్ డేట్. సో ఈ 3 మూవీస్ అనే కాకుండా ఇంకా చాలా మూవీస్ అప్డేట్స్ అయితే ఉన్నాయి. సో టాప్ 10 మూవీస్ దాకా ఓటీటీ రిలీజ్ డేట్ అప్డేట్స్ అయితే ఉన్నాయి. సో వీడియోని ఇక్కడ స్కిప్ చేయండి, ఎందాకైతే చూడండి. సో వీడియో కానీ నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే తీసుకుని, అండ్ మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూడండి తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నెంబర్ 1 భవితా సింగ్ రిపోర్టింగ్ మూవీస్. ఈ మూవీ వచ్చేసి డేట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీని వచ్చి మనకైతే అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు అయితే తీసుకొస్తున్నారు డైరెక్ట్గా రిలీజ్ చేయడానికి. సో ఈ మూవీ మనకి ఎప్పటి నుంచి వెళ్ళి ఓటీటీలోకి అందుబాటులోకి వస్తుందంటే, ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ వచ్చి మనకి అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు అయితే తీసుకున్నారు. సో వాళ్ళ యూట్యూబ్ ఛానల్ టీజర్ టైలర్ రెండు కూడా అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి. సో చూడని వాళ్ళైతే చూడడానికి అయితే ట్రై అయితే చేయండి. సో మన తెలుగులో కూడా మనకి మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. ఎప్పటి నుంచి వెళ్ళి అంటే మనకు ఆగస్ట్ 28 నుంచి అయితే కన్ఫామ్గా అయితే భవితా సింగ్ రిపోర్టింగ్ మూవీ అయితే మల్టిపుల్ లాంగ్వేజ్ అయితే అవైలబుల్గా అయితే ఉంటుంది. నెంబర్ 2 శ్రీనివాస మంగాపురం మూవీస్. ఈ మూవీ వచ్చేసి థియేటర్ చాలా రోజులు అయితే అవుతుంది. సో ఈ మూవీ మనకి ఎప్పటి నుంచి వెళ్ళి ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే, ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ వచ్చి మనకైతే అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు అయితే తీసుకున్నారు. సో వాళ్ళు వచ్చి మనకి ఈ మూవీని ఎప్పటి నుంచి వెళ్ళి ఓటీటీలోకి రిలీజ్ చేస్తామని అంటున్నారంటే, మనకు కన్ఫామ్గా అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ ఇక్కడ అనౌన్స్మెంట్ అయితే చేసేసారు. సో ఈ మూవీ వచ్చేసి మనకైతే ఈ ఆగస్ట్ 28 నుంచి అయితే అమెజాన్ ప్రైమ్ వీడియోలో అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో నాకు తెలిసి శ్రీనివాస మంగాపురం మూవీ కోసం చాలా మంది అయితే ఈగర్గా వెయిట్ అనేది చేస్తూ ఉంటారు. మహేష్ బాబు గారి ఫ్యాన్స్ అయినా ఈగర్గా వెయిట్ అనేది చేస్తూ ఉంటారు. సో ఈ మూవీ వచ్చి మనకు కన్ఫామ్గా అయితే అమెజాన్ ప్రైమ్ వీడియోలో అయితే మనకి ఆగస్ట్ 28 నుంచి అయితే రిలీజ్ అయితే అయిపోతుంది. నెంబర్ 3 యూటర్న్స్ త్రాటులా మూవీ. సో ఈ మూవీ వచ్చేసి మనకి థియేటర్స్ మనకైతే చాలా రోజులు అయితే అవుతుంది. ఆగస్ట్ 1 అయితే మనకి మూవీ అయితే థియేటర్లోకి అయితే రిలీజ్ అయితే అయింది. సో ఈ మూవీ మనకి ఎప్పటి నుంచి వెళ్ళి ఓటీటీలోకి అందుబాటులోకి వస్తుందంటే, ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ వచ్చి మనకైతే ఈటీవీ యాప్ వాళ్ళు అయితే క్లైమ్ అయితే చేసుకున్నారు. సో వాళ్ళైతే అఫీషియల్గా ఓటీటీ రిలీజ్ డేట్ కూడా అనౌన్స్మెంట్ అయితే చేశారు. సో ఈ మూవీ వచ్చేసి మనకైతే ఈటీవీ యాప్లో వచ్చేసి మనకైతే ఆగస్ట్ 28 నుంచి అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ కోసం ఎవరైనా వెయిట్ చేస్తున్నాం అంటే, అండ్ ఈ మూవీని థియేటర్లో మిస్ అయిన వాళ్ళు ఉంటే మనకైతే కన్ఫామ్గా అయితే ఆగస్ట్ 28 నుంచి అయితే యూటర్న్స్ త్రాటులా మూవీ అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అయిపోతుంది. నెంబర్ 4 లోకేష్ కనకరాజ్ గారు హీరోగా యాక్ట్ చేసిన డీసీ మూవీ. సో యాక్చువల్గా ఈ మూవీ వచ్చి తమిళ్లో రిలీజ్ అయ్యి మనకైతే చెప్పుకోదగ్గ అయితే కాలేకపోయింది. సో మనకు తెలుగు అండ్ తమిళ్ ఒకే రోజున థియేటర్లోకి అయితే రిలీజ్ అయ్యాయి. సో మన తెలుగు లాంగ్వేజ్లో అయితే మంచి బ్లాక్ బస్టర్ హిట్ అయితే అయింది ఈ మూవీ వచ్చేసి. సో మనకు చాలా మంది ఆడియన్స్ అయితే థియేటర్కి అయితే చూశారు. సో ఈ మూవీ ఎప్పటి నుంచి వెళ్ళి ఓటీటీలోకి రిలీజ్ అవుతుందని కొంతమంది ఆడియన్స్ అయితే చాలా ఈగర్గా వెయిట్ అనేది చేస్తూ ఉంటారు. సో ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ మనకైతే సన్నెక్స్ వాళ్ళు ఇది తీసుకున్నారు. సో వాళ్ళైతే అఫీషియల్గా ఓటీటీ రిలీజ్ డేట్ అయితే అనౌన్స్మెంట్ అయితే చేయలేదు, కానీ సో మనకు నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్ నుంచి అయితే రిలీజ్ చేస్తామని అనౌన్స్మెంట్ అయితే చేశారు. మనకు సెప్టెంబర్ మంత్ ఫస్ట్ వీక్ నుంచి అయితే కన్ఫామ్గా అయితే డీసీ మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో అంతవరకు వెయిట్ చేస్తామనుకునే వాళ్ళు వెయిట్ చేయండి. సో అంతవరకు వెయిట్ చేయలేమనుకున్న వాళ్ళు తప్పకుండా థియేటర్లో అయితే మనకి మూవీ అయితే రన్ అయితే అవుతుంది, చూడడానికి అయితే వెళ్ళండి. నెంబర్ 5 విశాల్ గారు హీరోగా యాక్ట్ చేసిన మకుటం మూవీ. సో ఈ మూవీ వచ్చేసి రీసెంట్గానే మనకైతే థియేటర్లోకి అయితే రిలీజ్ అయితే అయింది. సో ఈ మూవీ వచ్చేసి మనకి ఎప్పటి నుంచి ఓటీటీలోకి అందుబాటులోకి వస్తుందంటే, ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ వచ్చి మనకైతే అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు అయితే తీసుకున్నారు. సో వాళ్ళైతే అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ అయితే అనౌన్స్మెంట్ అయితే చేసేసారు. సో సెప్టెంబర్ 12 నుంచి అయితే కన్ఫామ్గా అయితే ఈ మకుటం మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో చాలామంది అయితే మన తెలుగు ఆడియన్స్ అయితే ఇలాంటి మూవీస్ని అయితే చూడడానికి అయితే వెళ్ళరు. సో ఓటీటీలోకి వచ్చినప్పుడే చూసుకుందామని చాలా ఈగర్గా వెయిట్ అనేది చేస్తూ ఉంటారు ఇలాంటి మూవీస్ కోసం. సో ఈ మూవీ వచ్చేసి మనకు కన్ఫామ్గా అయితే సెప్టెంబర్ 12 నుంచి అయితే అమెజాన్ ప్రైమ్ వీడియో అయితే రిలీజ్ అయితే అవుతుంది మూవీ. నెంబర్ 6 తలపతి విజయ్ లాస్ట్ మూవీ జననాయకన్ మూవీ. సో ఈ మూవీ వచ్చేసి థియేటర్స్ మనకు చాలా రోజులు అయితే అవుతుంది. సో మన తెలుగు ఆడియన్స్ అయితే చెప్పుకోదగ్గ హిట్ అయితే చేయలేకపోయారు ఈ మూవీని, ఎందుకంటే మన భగవంత్ కేసరి మూవీని రీమేక్ చేయడంతో సో చాలామంది అయితే మనకు చూడడానికి అయితే వెళ్ళలేదు. ఓటీటీలోకి వచ్చినప్పుడు చూసుకుందామని వెయిట్ అయితే చేస్తూ ఉంటారు. సో ఈ మూవీ వచ్చి మనకి ఎప్పటి నుంచి వెళ్ళి ఓటీటీలోకి అందుబాటులోకి వస్తుందంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ మనకైతే అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు అయితే తీసుకున్నారు. సో వాళ్ళు వచ్చి మనకైతే ఈ మూవీని పోస్ట్పోన్ మీద పోస్ట్పోన్ చేస్తూ రావడంతో సో వాళ్ళైతే ఓటీటీ డీల్ని అయితే క్యాన్సిల్ అయితే చేసుకున్నారు. సో ప్రజెంట్ వచ్చేసి మనకైతే G5 వాళ్ళ దగ్గర అయితే వీళ్ళ ఓటీటీ రైట్స్ అయితే ఉన్నాయి. సో వాళ్ళైతే అఫీషియల్గా ఓటీటీ రిలీజ్ డేట్ కూడా అనౌన్స్మెంట్ అయితే చేశారు. సో ఇక ఈ మూవీ వచ్చేసి మనకైతే ఆగస్ట్ 21 నుంచి అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఇంకో 3-4 డేస్లో మన ముందుకైతే రాబోతుంది ఈ మూవీ. సో ఈ మూవీకి మనకు లాస్ట్ మూవీని చూడాలనుకునే వాళ్ళు తప్పకుండా అయితే మనకి ఆగస్ట్ 21 అయితే రిలీజ్ అయితే అవుతుంది, చూసేయండి. నెంబర్ 7 కిరణ్ బోరం గారి హీరోగా యాక్ట్ చేసిన చెన్నై లవ్ స్టోరీ మూవీ. సో ఈ మూవీ ఏకంగా 50 కోట్లు అయితే కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ హిట్గా అయితే నిలిచింది. సో ఈ మూవీ కోసం చాలా మంది అయితే చాలా ఈగర్గా వెయిట్ అనేది చేస్తున్నారు. సో ఈ మూవీ సక్సెస్ఫుల్గా థియేటర్ అయితే కంప్లీట్ అయితే చేసుకుంది. సో చాలామంది అయితే థియేటర్లో మిస్ అయిన వాళ్ళు అండ్ ఈ మూవీని థియేటర్లో చూసి మళ్ళీ చూద్దామని వెయిట్ చేస్తున్న మీ అందరికీ అయితే మనకి ఈ మూవీ నుంచి అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ అయితే వచ్చేసింది. సో ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ మనకైతే ప్రజెంట్ వచ్చేసి మనకైతే సోన్లివ్ వాళ్ళ దగ్గర అయితే ఉన్నాయి. సో సోన్లివ్ వాళ్ళు అయితే ఎటకెళ్ళకైతే ఒక మంచి మూవీ సంబంధించిన ఓటీటీ రైట్స్ అయితే తీసుకున్నారు. సో వాళ్ళు వచ్చి మనకి అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ కూడా అనౌన్స్మెంట్ అయితే చేశారు. సో ఈ ఆగస్ట్ 21 నుంచి అయితే కన్ఫామ్గా అయితే చెన్నై లవ్ స్టోరీ మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ
ఈ మూవీ కోసం ఎవరైనా వెయిట్ చేసిన వాళ్ళు అండ్ ఈ మూవీని థియేటర్‌లో మిస్ అయిన వాళ్ళు మనం కన్ఫర్మ్‌గా అయితే 'చెన్నై లవ్ స్టోరీ' మూవీ వచ్చేసి మనకైతే సోనీ లివ్‌లో అయితే ఆగస్ట్ 21 నుంచి అయితే రిలీజ్ అయితే అవుతుంది. చూసేయండి. నెంబర్ 8 కొరియన్ 'కనకరాజు' మూవీ. సో, ఈ మూవీ నుంచి అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ అయితే వచ్చేసింది. సో, ఈ మూవీ థియేటర్స్ చాలా రోజులైతే అవుతుంది. సో, మంచి హిట్ అయితే అయింది. వరుణ్ తేజ్ గారి కెరియర్‌లోనే మంచి బ్లాక్ బస్టర్ హిట్‌గా అయితే మనకి ఈ మూవీ అయితే నిలిచింది. సో, ఈ మూవీ మనకి ఎప్పటినుంచెల్లి ఓటీటీలోకి రిలీజ్ అవుతుందని చాలామంది అయితే వరుణ్ తేజ్ గారి ఫ్యాన్స్ అయితే వెయిట్ అనేది చేస్తున్నారు. సో, ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ వచ్చి మనకైతే నెట్‌ఫ్లిక్స్ వాళ్ళు ఇది తీసుకున్నారు. సో, వాళ్ళైతే రీసెంట్‌గానే మనకు అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ అయితే అనౌన్స్‌మెంట్ చేయడమే జరిగింది. సో, ఈ మూవీ వచ్చేసి మనకైతే ఆగస్ట్ మంత్‌లో అయితే రిలీజ్ అయితే కావట్లేదు. మనకైతే సెప్టెంబర్ 4వ తారీఖు నుంచి అయితే కన్ఫర్మ్‌గా అయితే కొరియన్ 'కనకరాజు' మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 9 'ఉషారు పిట్టలు' మూవీ. సో, ఈ మూవీ వచ్చేసి మనకైతే ఆగస్టు 15వ తారీఖున అయితే థియేటర్‌లోకి అయితే రిలీజ్ అయితే అవ్వడమే జరిగింది. సో, మనకు థియేటర్స్ మంచి బ్లాక్ బస్టర్ హిట్ టాక్‌తోనే థియేటర్‌లో అయితే రన్ అయితే అవుతుంది. సో, నేనైతే మూవీని అయితే ఎప్పుడో చూసి రావడమే జరిగింది. సో, ఇక ఈ మూవీ ఓవరాల్‌గా ఎలా ఉందంటే ఫస్ట్ హాఫ్‌లో మనకు 18+ సీన్స్ అయితే చాలా వరకు అయితే ఉంటాయి. సో, మంచి ఎమోషన్స్ అయితే మనకి సెకండ్ హాఫ్ నుంచి అయితే స్టార్ట్ అయితే అవుతాయి. సో, మనకు ఓవరాల్‌గా అయితే మూవీ అయితే చాలా అంటే చాలా బాగుంది. సో, మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీని థియేటర్‌లో అయితే చూడడానికి అయితే ట్రై అయితే చేయండి. సో, ప్రెజెంట్ ఉన్న జెన్‌జీ కిడ్‌కి అయితే మనకి మూవీ అయితే మనకు ఒక మంచి మెసేజ్‌ని అయితే ఇచ్చారు. సో, ఇక ఈ మూవీ వచ్చేసి మనకైతే ఎప్పటినుంచెల్లి ఓటీటీలోకి అందుబాటులోకి వస్తుందంటే ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ వచ్చి మనకైతే అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు అయితే తీసుకున్నారు. సో, వాళ్ళు వచ్చేసి మనకి ఈ మూవీని ఏకంగా 1 మంత్ అగ్రిమెంట్ రాసుకున్నారు. సో, మనకు అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ అయితే వచ్చేసింది. సో, ఈ మూవీ నుంచెల్లి సో 1 మంత్ అగ్రిమెంట్ రాసుకున్నా కానీ మనకైతే అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ అయితే ముందే అనౌన్స్‌మెంట్ అయితే చేసేసారు. సో, ఈ మూవీ వచ్చేసి 'ఉషారు పిట్టలు' మూవీ వచ్చేసి అమెజాన్ ప్రైమ్ వీడియోలో అయితే మనకు కన్ఫర్మ్‌గా అయితే ఎప్పటి నుంచి రిలీజ్ అవుతుందంటే మనకు సెప్టెంబర్ 4వ తారీఖు నుంచి అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో, సెప్టెంబర్ ఫస్ట్ వీక్ నుంచి అయితే రిలీజ్ చేస్తామని వాళ్ళైతే అనౌన్స్‌మెంట్ అయితే చేశారు. ఫస్ట్ వీక్ అంటే మనకు 4వ తారీఖు రిలీజ్ అయితే అవుతుంది. ఎందుకంటే ఆ రోజునే మనకి ఫ్రైడే అయితే వస్తుంది. అప్పుడు ఫ్రైడేనే చాలా వరకు మూవీస్ అనేవి రిలీజ్ అవుతూ ఉంటాయి. సో, మన లాస్ట్ మూవీ అప్డేట్ ఇస్ నెంబర్ 10 వచ్చేసి సూర్య గారు హీరోగా యాక్ట్ చేసిన 'విశ్వనాథన్ అండ్ సన్స్' మూవీ. సో, ఇక ఈ మూవీ వచ్చి రీసెంట్‌గానే థియేటర్స్ మంచి బ్లాక్ బస్టర్ హిట్ టాక్ అయితే తెచ్చుకొని సో, మంచి టాక్‌తోనే మన థియేటర్‌లో అయితే రన్ అయితే అవుతుంది. సో, చాలా వరకు అయితే మన తెలుగు ఆడియన్సే మనకి మూవీని అయితే మంచి హిట్ అయితే చేసేసారు. సో, సూర్య గారిని అయితే మంచిగా మనకు బ్యాక్ టు బ్యాక్ హిట్ అయితే ఇచ్చేసారు. సో, ఇక ఈ మూవీ వచ్చేసి మనకి ఎప్పటినుంచెల్లి ఓటీటీలోకి రిలీజ్ అవుతుందని సో, కామన్ ఆడియన్స్ అయితే వెయిట్ అనేది చేస్తుంటారు. థియేటర్‌కి వెళ్ళి చూడలేక మనకు ఓటీటీలో చూసుకుందామని వెయిట్ అయితే చేస్తున్న చాలామంది ఆడియన్స్‌కి అయితే మనకు సో, ఈ మూవీ అయితే ఎప్పటిలాగానే మనకైతే తొందరగానే వచ్చేటట్టు లేదు. ఎందుకంటే మంచి బ్లాక్ బస్టర్ హిట్ అయితే అయింది. అందుకే తొందరగా మనకు మూవీ అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే కాదు. సో, కొంచెం లేట్‌గానే వస్తుంది. సో, ఎప్పటి నుంచి వస్తుందంటే ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ మనకైతే నెట్‌ఫ్లిక్స్ వాళ్ళు ఇది తీసుకున్నారు. సో, వాళ్ళు వచ్చి మనకి ఈ మూవీ పైన ఏకంగా 1 మంత్ అగ్రిమెంట్ రాసుకోవడమే జరిగింది. మనకు సెప్టెంబర్ మంత్ లాస్ట్ వీక్ నుంచి అయితే 'విశ్వనాథ్ అండ్ సన్స్' మూవీ అయితే రిలీజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. సో, ఈ 10 మూవీస్‌లో మీరు ఏ మూవీ కోసం ఎగరగా ఇచ్చినా తప్పకుండా అయితే కామెంట్ అయితే చేయండి. సో, హోప్ యూ గైస్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఒక లైక్ తీసుకోండి అండ్ మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకున్నప్పుడు నా బెల్ ఐకాన్ అయితే ఆల్ పెట్టుకోండి. సో, ఇక్కడ దాకా చూసినందుకు థ్యాంక్స్ టు ఆల్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బై బై.